Hello, hi everyone. Welcome to Chandan Logics. Let us discuss about AP సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ ప్రీవియస్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సిలబస్ మీద క్లారిటీ మోర్ ఇంపార్టెంట్. చాలామందికి ఏపీఎస్ఐ జాగ్రఫీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. మాకు కూడా చాలా వరకు స్టూడెంట్స్ అడిగిన డౌట్స్, చాలా వరకు కాల్ చేసి అడిగిన డౌట్స్. అసలు సిలబస్లో ఏముందని తెలియట్లేదు. సిలబస్ అనేది నుంచి ఇండియన్ జాగ్రఫీ అనే సిలబస్లో ఉంది, క్వశ్చన్స్ మాత్రం వేరే ఏరియాస్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో కాబట్టి సిలబస్ మీద క్లారిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అట్లాగే ప్రీవియస్గా ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ ఏరియాస్ని ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ అవ్వాలి, సో ఇదంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. చూస్తే సిలబస్ని కనుక మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయాలమ్మా, ఎందుకంటే చాలామందికి సిలబస్ మీద డౌట్ ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్లో మార్క్ చేసి పెట్టడం జరిగింది. అఫీషియల్గా మనకు సిలబస్లో ఉన్నది ఏంటిదమ్మా, ఇది ఒక్కటే ఉంది. వర్డ్ ఏం కనిపిస్తుంది మీకు క్లియర్గా? జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనే వర్డ్ కనిపిస్తుంది. జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని మాత్రమే మీకు వర్డ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా నీకు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేది డైరెక్ట్గా మెన్షన్ చేయబడి లేదు. ఓకే, ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కానీ, లేకుంటే వరల్డ్ ఎకానమీ కానీ, ఫిజికల్ జాగ్రఫీ కానీ ఇవన్నీ కూడా నీకు ఎక్కడా లేవు. జస్ట్ నీకు అఫీషియల్గా సిలబస్లో నీకు క్లియర్గా ఒకటే పదం ఉంది. ఏంటి? జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనే పదం మాత్రమే మెన్షన్ చేశారు. నేను ఇది ఎందుకు పర్టికులర్గా మీకు చెప్తున్నానంటే చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ వస్తున్నాయి సిలబస్లో. సో కాబట్టి అందుకోసం అఫీషియల్గా సిలబస్లో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని మాత్రమే ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఇది అఫీషియల్గా మనకి ఇచ్చినటువంటి దాంట్లో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఉంది. మరి క్వశ్చన్స్ మాత్రం ఓన్లీ జాగ్రఫీ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నాయా, లేదంటే వేరే జాగ్రఫీ నుంచి కూడా వస్తున్నాయి అన్నది ఇప్పుడు మనం మాట్లాడాలి. ఓకే, అది అఫీషియల్గా సిలబస్లో ఉన్నది. ఇప్పుడు క్వశ్చన్స్ కనుక చూస్తే ఫిలిమ్స్లో మనకి 2016 ఫిలిమ్స్లో 12 క్వశ్చన్స్ అండ్ 18 ఫిలిమ్స్లో మనకి 16 క్వశ్చన్స్. ఇక్కడైతే మనకి 25 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. మెయిన్స్లో 25 అండ్ 29 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి మనకి. సో మరి ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సార్ 29 క్వశ్చన్స్ ఇలా వచ్చాయి సార్, ఇంతగానం వెయిటేజ్ ఉందా అంటే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 29 కానీ 25 కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ముందే తొందరపడద్దామా, రైట్? సో 12 కానీ ఇక్కడ 16 ఉన్నాయి, ఇక్కడ 25, 29 ఉన్నాయి. సో ఇది చూద్దాం మనం. ఎందుకు ఇలా ఇంతగానం వెయిటేజ్ ఎందుకు వచ్చింది? మన జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఉంది కదా అంటే, సో మీకు నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను మీకు ఇప్పుడు కొద్దిగా ఒక 10 నిమిషాలలో. ఓకే, చూద్దాం మనం. 25 అండ్ 29 క్వశ్చన్స్ అనేది వెయిటేజ్ ఉంది మనకి. ఓకే, ఇప్పుడు చూద్దాం క్లారిటీ సిలబస్ మీద క్లారిటీ. సో మనం మీరు అఫీషియల్గా సిలబస్ చూసారు. అఫీషియల్గా సిలబస్ చూసినప్పుడు ఏముందమ్మా, ఇండియన్ జాగ్రఫీ మాత్రమే ఉంది. అఫీషియల్గా సిలబస్ చూసినప్పుడు ఏముంది మనకి, ఇండియన్ జాగ్రఫీ మాత్రమే మనకి సిలబస్లో కనిపిస్తుంది తప్ప మిగతాది అనేది లేదు సిలబస్లో. అయితే ఇక్కడ నీకు నెక్స్ట్ ఏంటిది, ఫిజికల్ జాగ్రఫీ ఆర్ ద వాట్ న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఫిజికల్ జాగ్రఫీ ఆర్ ద న్యాచురల్ డిజాస్టర్ అనేది మనకు సిలబస్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఖచ్చితంగా మనకు ఒక 4 క్వశ్చన్స్ అనేది పడుతూ ఉన్నాయి దీని నుంచి, ఏ ఏరియాస్ నుంచి. సో ఈ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఫిజికల్ జాగ్రఫీ నుంచి కూడా మనకు 4 క్వశ్చన్స్ అనేది పడుతున్నాయి. ఓకేనా? సో అది సిలబస్లో లేకపోయినా కానీ ఇండైరెక్ట్గా సిలబస్లో ఉందని అన్న ఉద్దేశంతో ఇస్తున్నట్టున్నారు క్వశ్చన్స్. కానీ ఎర్త్ క్వేక్స్ గురించి కానీ, ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి కానీ, వల్కనోస్ గురించి కానీ, సునామీస్ గురించి కానీ, సైక్లోన్స్ గురించి కానీ, సోలార్ సిస్టమ్ కానీ, ఇవేవైతే ఉన్నాయో వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా? యాక్చువల్గా జాగ్రఫీ పరంగా చూస్తే ఇది ఫిజికల్ జాగ్రఫీ అని చెప్తాం, కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క సిలబస్ పరంగా చూస్తే దాన్ని ఏమని మెన్షన్ చేశారు, న్యాచురల్ డిజాస్టర్స్ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ అని అంటారు జనరల్గా సిలబస్ ప్రకారం, లేదంటే దీన్ని ఫిజికల్ జాగ్రఫీ కూడా అనొచ్చు. అయితే ఈ ఫిజికల్ జాగ్రఫీలో మనకు 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది అంటే న్యాచురల్ డిజాస్టర్ ఏంటి, దీంట్లో ఏం చదవాలనేది కూడా నేను చెప్తాను మళ్ళీ. ఇక ఏపీ జాగ్రఫీ అనేది డైరెక్ట్గా లేదు సిలబస్లో ఇక్కడ, కానీ ఇండైరెక్ట్గా మనము ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మినిమం నాలెడ్జ్ ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా నీకు 1 or 2 క్వశ్చన్స్ అనేది ఈ ఏరియా నుంచి కూడా అడుగుతున్నాడు. 1 లేదా 2 క్వశ్చన్స్ అనేటివి ఈ ఏరియాస్ నుంచి అడుగుతున్నాడు. ఇండైరెక్ట్గా ఉంది తప్ప నీకు డైరెక్ట్గా ఎక్కడ సిలబస్లో లేదు. ఇక్కడ నుంచి 1 or 2 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి ఒక 4 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నాడు. మిగతావన్నీ కూడా ఏం అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు తప్ప నీకు వరల్డ్ జాగ్రఫీ అనేది సిలబస్లో ఎక్కడ లేదు, క్వశ్చన్స్ రాలేవు అవి. సో కాబట్టి చాలా మందికి డౌట్ ఏంటిదంటే, నేను చూపించిన వెయిటేజ్ ఏదైతే ఉందో ఈ వెయిటేజ్ అన్ని ఇదంతా కూడా ఈ 3 కలిపి నేను వెయిటేజ్ పెట్టడం జరిగింది జాగ్రఫీ అని చెప్పేసి. దీంట్లో ఈ 3 వెయిటేజ్ 29 మార్క్స్ ఉన్నాయి. ఈ 29 మార్క్స్లో దాదాపు మీరు కనుక చూస్తే సో 24 క్వశ్చన్స్ వరకు నీకు ఇండియన్ జాగ్రఫీ నుంచే ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు మళ్ళీ ఇప్పుడు, రైట్? సో ఇక్కడ నుంచి ఒక 4 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి 1 క్వశ్చన్స్, మిగతా అన్ని క్వశ్చన్స్ అన్ని కూడా ఇండియన్ జాగ్రఫీ నుంచే వస్తున్నాయి మన క్వశ్చన్స్ అన్ని కూడా. సో కాబట్టి మీరు చాలా మందికి అడిగిన డౌట్ ఏంటిదంటే ఏపీ జాగ్రఫీ ప్రిపేర్ అవ్వాలా, ప్రిపేర్ అవ్వకూడదని. సో ఏపీ జాగ్రఫీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఫస్ట్ అనేది నీకు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, నీ ఇండియన్ జాగ్రఫీ మొత్తం అనేది నువ్వు పర్ఫెక్ట్ అయిన తర్వాత, సో ఆ తర్వాత నీకు ఫిజికల్ జాగ్రఫీలో ఎర్త్ క్వేక్స్ కానీ, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ కానీ, సునామీస్ కానీ, వాల్కనోస్ కానీ, సైక్లోన్స్ కానీ, సోలార్ సిస్టమ్ కానీ, ఇవి ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అట్మాస్ఫియర్, ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ నీకు 3rd ఆప్షన్లో నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది. అంతేగాని నువ్వు ఫస్ట్ ఏపీ జాగ్రఫీ చదవడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం అనేది చాలా తక్కువ. ఎందుకంటే 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి ఆ ఏరియా నుంచి. ఎందుకంటే సిలబస్లో డైరెక్ట్గా అయితే ఎక్కడ లేదు ఏపీ జాగ్రఫీ అని.
కాబట్టి ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఇస్తున్నాడు, మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఆ ఉద్దేశంతో క్వశ్చన్స్ పడుతూ ఉన్నాయి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద వాట్ ఇండియన్ జాగ్రఫీ. కాబట్టి నువ్వు ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్కి నువ్వు ఏపీ జాగ్రఫీకి వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా ఇన్డెప్త్గా చదవాల్సిన అవసరం లేదమ్మా. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి, డ్యామ్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయి, ఇలాంటి ఏరియాస్ సూపర్ఫిషియల్గా చదివితే సరిపోతుంది. ఓకేనా, ఇది సిలబస్ క్లారిటీ. అంటే డైరెక్ట్గా ఇదే ఉంది సిలబస్లో, ఇండైరెక్ట్గా వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా, నేను మళ్ళీ ఇంకా మొత్తం పూర్తిగా టాపిక్స్ అన్ని డిస్ప్లే చేస్తాను మీకు, జస్ట్ ఇది క్లారిటీ. ఇక వరల్డ్ జాగ్రఫీ అనేది అవసరం లేదు, ఆఫ్రికాలో ఏముంది, అంటార్కిటికాలో ఏముంది, ఇవన్నీ ఎవరు అడగరమని ఆ సిలబస్లో లేదు. కాబట్టి మీకు కనుక ఎక్కువ స్కోరింగ్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ స్కోరింగ్ కావాలి అంటే యూ నీడ్ టు గో ఫర్ ద వాట్ ఇండియన్ జాగ్రఫీ ఫస్ట్. దాని తర్వాత ఇండియన్ జాగ్రఫీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఫిజికల్ జాగ్రఫీలో కొన్ని చాప్టర్స్ నేను డిస్ప్లే చేస్తాను, వాటిని చదవండి. వాటి తర్వాత ఏపీ జాగ్రఫీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఆర్డర్, ప్రిఫరెన్స్ ఆర్డర్, మీరు ఇవ్వాల్సిన ఆర్డర్. నెక్స్ట్ సిలబస్లో చూస్తే మీరు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ రాక్ సిస్టమ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇండియాలో ఏ టైప్ ఆఫ్ ద రాక్ సిస్టమ్స్ ఉన్నాయి, వింధ్యన్ రాక్స్ కానీ, గోండ్వానా రాక్స్ కానీ, మనకి తర్వాత ఆర్కియన్ రాక్స్ కానీ. ఓకే, సో ఇలాంటి రకరకాల రాక్స్ ఉన్నాయి మనకి ఇండియన్ రాక్ సిస్టంలో. సో ఇండియన్ రాక్ సిస్టమ్ ఎలాంటి రాక్స్ ఉన్నాయో ఆ 8 టైప్ ఆఫ్ ద రాక్స్ అనేది చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇండియా అండ్ ఇట్స్ ఫిజికల్ ఫీచర్స్, ఈ ఫిజికల్ ఫీచర్స్లోనే మనకి ఏముంటాయి, సో ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లేన్స్ కానీ, హిమాలయాస్ కానీ, వెస్టర్న్ ఘాట్స్ కానీ, ఈస్టర్న్ ఘాట్స్ కానీ, కోస్టల్ ఏరియాస్ కానీ, ఐలాండ్స్ కానీ, పెనిన్సులార్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఈ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియా, అట్లాగే ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ మౌంటైన్స్, వాటిలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు రివర్ సిస్టమ్స్, భారతదేశంలో ఉన్న రివర్ సిస్టమ్, వాటికి ఉన్నట్టు డ్యామ్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వీటికి సంబంధించిన స్టోరీ. అట్లాగే ఇండియా అనేది ఇంటర్నేషనల్ బార్డర్ డిస్ప్యూట్స్ విత్ వాట్ అదర్ కంట్రీస్, వేరే కంట్రీస్ తోటి ఎలా బార్డర్స్ని షేర్ చేసుకుంటుంది, ఏ కంట్రీస్ తోటైనా ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, సో చైనా తోటి కానీ, పాకిస్తాన్ తోటి కానీ, నేపాల్ తోటి కానీ, బంగ్లాదేశ్ ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏంటిది, అట్లాగే సాయిల్స్ ఆఫ్ ద ఇండియా, వాటి యొక్క క్యారెక్టర్స్, ఇవి మనకి పార్ట్ 1 కింద మీరు చదవాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఫస్ట్ ప్రియారిటీ ఏరియాస్ అన్నమాట, ఇవి ఫస్ట్ ప్రియారిటీ ఏరియాస్ కింద వీటిని కంప్లీట్ చేయాలి మీరు. సెకండ్ వచ్చేసి మనకి ఇండియన్ మాన్సూన్ అండ్ వాట్ రెయిన్ఫాల్, సో ఇండియన్ మాన్సూన్ అండ్ రెయిన్ఫాల్. అట్లాగే న్యాచురల్ వెజిటేషన్ అంటే ఫారెస్ట్ అండ్ భారతదేశంలో ఉన్నట్టు ఫారెస్ట్, వాటి యొక్క టైప్స్, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్. అట్లాగే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఇక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, వీటికి సంబంధించి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి సంబంధించి. అట్లాగే నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీ, టైగర్ రిజర్వ్ చదివినప్పుడు ఇక్కడ కూడా వీటితో పాటు నువ్వు ఆంధ్రప్రదేశ్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చదవడానికి ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వెట్లాండ్స్ చదివినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెట్లాండ్స్ కానీ, లేక్స్ ఇన్ ఇండియా, వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా, ఐలాండ్స్ ఇండియా. వాటర్ ఫాల్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయో వాటికి ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటర్ ఫాల్స్ కూడా ఏమేమి ఉన్నాయి ఇండియాలో అంటే నువ్వు చదువుకునేటప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ వాట్ స్టేట్ వైజ్ క్రాప్ ప్రొడక్షన్. సో అగ్రికల్చర్ ఏ స్టేట్లో ఏది పండుతుంది, వీట్ ఏ రాష్ట్రంలో ఎక్కువ పండుతుంది, ప్యాడీ ఏ రాష్ట్రంలో పండుతుంది, టొమాటో ఏ రాష్ట్రంలో పండుతుంది, పపాయ ఏ రాష్ట్రంలో పండుతుంది. ఇలా మనకి చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఏంటిదమ్మా, పపాయలో 1వ ర్యాంక్లో ఉంటుంది ప్రొడక్షన్లో. నెక్స్ట్ టమాటో ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఏముంటుంది, మనకు 1వ ర్యాంక్లో ఉంటుంది. స్వీట్ ఆరెంజెస్ కూడా ఆంధ్రప్రదేశ్ ఏముంటుంది, 1వ ర్యాంక్లో ఉంటుంది. అట్లాగే ప్యాడీలో మనకి ఏంటిది వెస్ట్ బెంగాల్ అనేది, వీట్ అనేది ఉత్తరప్రదేశ్, షుగర్ కేన్ ఉత్తరప్రదేశ్. ఇలా ఏ రాష్ట్రం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అట్లానే అడుగుతుంటాడు. అట్లాగే ఇండస్ట్రియల్ హిస్టరీ ఆఫ్ ద వాట్ ఇండియా. సో ఇండస్ట్రియల్ హిస్టరీ అంటే ఏ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇండియాలో ఐరన్ ఇండస్ట్రీలు ఎప్పుడు స్టార్ట్ అయింది, అల్యూమినియం ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది, మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీస్ ఏ ప్రాంతంలో పెట్టడం జరిగింది, వాటికి సంబంధించి. నెక్స్ట్ మినరల్ రిసోర్సెస్, అవి మినరల్ రిసోర్సెస్ వాటికి సంబంధించిన ప్లేసెస్ అవి ఏ రాష్ట్రాలలో ఉన్నాయి. ఎనర్జీ రిసోర్సెస్, నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్లు కానీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, జియో థర్మల్ ఎనర్జీ కానీ, వాటికి సంబంధించినటువంటి ప్లాంట్స్ ఏంటివి, ఏ రాష్ట్రాలలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, ఏ ప్రాంతాలలో ప్రొడ్యూస్ అవుతుంది, అవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్, దాంతోపాటు ఆ ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉన్నటువంటి పైప్ లైన్స్ ఏమున్నాయని కూడా సో మీరు చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ సెక్టర్, రోడ్ సెక్టర్ కానీ, రైల్వేస్ కానీ, సో ఇవి ఉన్నాయి కదా, ఎయిర్వేస్ కానీ, ఇవి దాంట్లో పర్టికులర్గా మీరు పోర్ట్స్ అండ్ ద ఎయిర్పోర్ట్స్ మీద ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాటర్ వేస్ ఏమున్నాయి, బ్యాంకింగ్ కెనాల్ అని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇవి మనకి మినరల్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్, ఆయిల్ రిఫైనరీ, ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఓకే, సో ఇవి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్ వీటిలో చూస్తే మళ్ళీ సో జనాభా లెక్కల నుంచి చాలా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వస్తున్నటువంటి ఏరియా ఇది, జనాభా లెక్కల నుంచి. ఓకే, సెన్సస్ హిస్టరీ ఏంటిది, సెన్సస్ ఎప్పుడు స్టార్ట్ అయిన వాటికి సంబంధించిన హిస్టరీ కానీ, నెక్స్ట్ 2011 సెన్సస్కి సంబంధించి కానీ, దాంతోపాటు పాపులేషన్కి సంబంధించి ఏం థియరీస్ ఉన్నాయి, డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్, పాపులేషన్ డెన్సిటీ కానీ, సెక్స్ రేషియో కానీ, చైల్డ్ సెక్స్ రేషియో కానీ, అడల్ట్ సెక్స్ రేషియో కానీ, ఇవన్నీ డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్ అంటాం, వాటి గురించి. నెక్స్ట్ అర్బనైజేషన్ అండ్ వాట్ స్లమ్స్ గురించి. నెక్స్ట్ ట్రైబ్స్ అండ్ రేషియల్ గ్రూప్స్, ఏ భాష మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
మైగ్రేషన్స్ ఏంటిది, పుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైగ్రేషన్, పుష్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద వాట్ మైగ్రేషన్ కానీ, సెక్స్ రేషియో కానీ, టోటల్ ఫెర్టిలిటీ రేట్ కానీ, జెండర్ ఇష్యూస్కి సంబంధించిన టాపిక్స్ కానీ, నెక్స్ట్ కరెంట్గా ఉంటాయి. అంటే కరెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటల్ టన్నెల్ రీసెంట్గా ఓపెన్ అయింది, చీనాబ్ నది పైన కొత్తగా రివర్ నిర్మించడం జరిగింది, వేరే ఏ దేశంలో వల్కానిక్ ఎరప్షన్ అనేది జరిగింది రీసెంట్గా, సో ఐస్లాండ్లో జరిగింది మార్చ్ మంత్లో, ఇండోనేషియాలో జరిగింది, ఇలా రకరకాలుగా ప్రపంచంలో ఎక్కడైనా జాగ్రఫీకి సంబంధించిన ఇష్యూస్ అనేటివి జరుగుతూ ఉంటే వాటిపైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదంతా కూడా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి సెక్షన్ ఏవి. సో ఇవన్నీ కూడా ఈ రాక్ సిస్టమ్ కానీ, మౌంటైన్ సిస్టమ్ కానీ, రివర్ సిస్టమ్ కానీ, ఈ డిస్ప్యూట్స్ కానీ, సో ఇవి వెట్లాండ్స్ కానీ, లేక్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ. ఓకే, సో నెక్స్ట్ ఇవి అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, ఇవన్నీ కూడా సో మనకేంటి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఇష్యూ. ఇక నెక్స్ట్ చూస్తే న్యాచురల్ డిజాస్టర్లో మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ప్రకారం మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్, ఎందుకంటే మనకు డైరెక్ట్గా సిలబస్ లేదు కానీ ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటిదంటే ఎర్త్క్వేక్స్ మొత్తం ఫోకస్ చేయాలి. ఎర్త్క్వేక్స్ ఎలా వస్తాయి, ఫోకస్ అంటే ఏంటిది, ఎపీ సెంటర్ అంటే ఏంటిది, పీ వేవ్స్ అంటే ఏంటిది, ఎస్ వేవ్స్ అంటే ఏంటిది, సో ఇవన్నిటి మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సర్ఫేస్ వేవ్స్ అంటే ఏంటిది, లో వేవ్స్ అంటే ఏంటిది, రెలిక్ వేవ్స్ అంటే ఏంటిది, రైట్, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఎర్త్క్వేక్స్. అట్లాగే సునామీకి కూడా సో కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే వాల్కనోస్ ఏ దేశంలో ఉన్నాయి, యాక్టివ్ వాల్కనో అంటే ఏంటిది, డర్మంట్ వాల్కనో అంటే ఇది, ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అంటే ఏంటిది, అవి ఏ దేశాలలో ఉన్నాయి, సో వాటి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎక్కువసార్లు. అట్లాగే సైక్లోన్స్ కూడా మెకానిజం అనేది అర్థం చేసుకోవాలి, ఎట్లా సైక్లోన్స్ వస్తాయి, సైక్లోన్స్కి వేరే వేరే దేశాలలో ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్ ఏమున్నాయి అనేది. సో దాంతోపాటు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్లో ఉన్నటువంటి క్రస్ట్ కానీ, మ్యాంటిల్ కానీ, కోర్ కానీ, లేయర్స్ ఉన్నాయిగా, వాటి కంపోజిషన్ కానీ, వాటి యొక్క డెన్సిటీ కానీ, వాటికి సంబంధించిన స్టోరీ కూడా అడుగుతున్నాడు. అట్లాగే సోలార్ సిస్టమ్, సో ప్లానెట్స్ మనకి చూస్తే మనకి మూన్స్ లేని ప్లానెట్ ఏది అంటాడు, ఉపగ్రహాలు లేని ప్లానెట్ ఏది అంటాడు, లేకుంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్లానెట్, హార్టెస్ట్ ప్లానెట్ ఏది అని అంటాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అండి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఏ ప్లానెట్స్ మధ్యలో ఉంది అని అడుగుతున్నాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ అండి. ఇప్పుడు అనేది మార్స్ మీద మనకి హెలికాప్టర్ కూడా, ఇంజనీర్స్ అనే హెలికాప్టర్ కూడా ఈ మధ్యన ఎగిరింది కదా నాసాది. సో కాబట్టి మార్స్ ప్లానెట్ మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు లాస్ట్కి ఏంటి, నీకు ఏపీ జాగ్రఫీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ సిలబస్, డైరెక్ట్ సిలబస్ కాకుండా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఈ ఏరియాస్ నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఏరియాస్, డైరెక్ట్గా సిలబస్లో లేకుండా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ పడుతున్నాయి. సో ఆ తర్వాత ఏపీ జాగ్రఫీ అనేది 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఏపీ జాగ్రఫీలో నువ్వు సూపర్ఫిషియల్గా చూసుకుంటే సరిపోతుంది. సూపర్ఫిషియల్గా అంటే ఏపీలో ఉన్నటువంటి రివర్స్ కానీ, ఏపీలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, ఏపీలో ఉన్నటువంటి మినరల్స్ కానీ, ఏపీలో ఉన్నటువంటి సో ఇంపార్టెంట్ ఏమైనా డ్యామ్స్ ఉంటే ఆ డ్యామ్స్ కానీ, అలా ఇంపార్టెంట్ ఏరియాస్ని కొన్ని చూసుకొని పోతే సరిపోతుంది మనకి. ఎందుకంటే డైరెక్ట్గా లేదు కాబట్టి 1 or 2 మార్క్సే కాబట్టి మనం ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2016 ప్రిలిమినరీ కనుక చూస్తే సో మన కావేరీ రివర్ యొక్క ఫ్లో గురించి మన క్వశ్చన్ అడగడం జరిగింది. 2016 ప్రిలిమ్స్లో కావేరీ రివర్ అనేది ఏ రాష్ట్రాల ద్వారా పోతున్నదని అడిగాడు. సో నెక్స్ట్ వచ్చేసి పోర్ట్స్ ఇచ్చేసి వాటి యొక్క క్యారెక్టర్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడగడం జరిగింది. కాన్లా పోర్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, కాన్లా పోర్ట్ కానీ, చెన్నై పోర్ట్ కానీ, ఇవి పోర్ట్స్ ఇచ్చేసి వాటికి ఉన్న క్యారెక్టర్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ మనకి సెన్సస్ 2011కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చి అడగడం జరిగింది. ఎల్నినో మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దక్కన్ ప్లాట్యూస్ లోపల రెయిన్ఫాల్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పేసి ఒక అసెషన్ రీజన్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. దక్కన్ ప్లాట్యూలో ఉన్నటువంటి రెయిన్ఫాల్ గురించి, అంటే ఇండియన్ మాన్సూన్కి సంబంధించిన క్వశ్చన్. అట్లాగే రివర్స్ ఇచ్చేసి వాటి యొక్క ట్రిబ్యూటరీస్ అడగడం జరిగింది. అట్లాగే మినరల్స్, ఏవైతే మనకి మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్స్ వాటికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్కి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ ఇచ్చేసి వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్. పోడు కల్టివేషన్ అంటే మనకి ట్రైబల్స్ చేస్తుంటారు కదమ్మా, షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం కదా. సో ఆ షిఫ్టింగ్ కల్టివేషన్ వల్ల సాయిల్ ఎరోషన్ జరుగుతుందా లేదా అని చెప్పేసి ఒక అసెషన్ రీజన్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రైల్వే జోన్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అని ఇచ్చాడు. 2011 సెన్సస్ ప్రకారం పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత అని అడిగాడు. సంతాల్ ట్రైబ్స్ అనే వాళ్ళకి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటున్నారని సంతాల్ ట్రైబ్స్ గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఒక్కటి కూడా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ నీకు ఆంధ్రప్రదేశ్ కనిపించిందమ్మా, అన్ని ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్సే పడ్డాయి నీకు. సో 2016 ప్రిలిమినరీలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇవి అనమాట మనకి ఓవరాల్గా. ఓకే, నెక్స్ట్ మెయిన్స్లో 2016 మెయిన్స్లో జాగ్రఫీలో వచ్చిన క్వశ్చన్లో మన కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి ఒకటి, సెన్సస్ 2011 ప్రకారము లిటరసీ రేట్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. అట్లాగే మనకి సో ఇక్కడ రాంగ్ టైప్ అయింది, సారీ.
సో ఇక్కడ చూస్తే మనకి పీర్ పంజల్ రేంజెస్ ఏవైతే మనకి పీర్ పంజల్ రేంజెస్ ఉన్నాయో ఆ పీర్ పంజల్ రేంజెస్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మనకి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే మనకి జమ్మూ కాశ్మీర్లో మనకి 2 రకాల ట్రైబ్స్ ఉంటారు. ఒకటి గుజ్జర్స్, రెండవది బకర్వాల్స్. గుజ్జర్స్ అండ్ వాట్ సో బకర్వాల్స్ అనే 2 ట్రైబ్స్ ఉంటారు. సో మనకి పీర్ పంజల్ రేంజెస్లో ఉన్నటువంటి ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు అడగడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ వాటికి సంబంధించినటువంటి స్టేట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది. అట్లాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఐసోబార్స్, ఐసోనిఫ్, ఐసో హిల్స్ వీటికి సంబంధించినటువంటి ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది. అట్లాగే లాంజిట్యూడ్స్కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి కరెక్ట్ అన్నాడు. ఛత్తీస్గఢ్తో ఏ రాష్ట్రాలు బార్డర్ షేర్ చేసుకుంటున్నాయని అడిగాడు. టైమ్ జోన్స్ మీద సో మనకి గ్రీన్విచ్ మీద టైమ్ జోన్స్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చాక మౌసిన్ రామ్. సో మౌసిన్ రామ్లో మనకి భారతదేశంలో హైయెస్ట్ వర్షపాతం పడుతుంటాయి కదా మౌసిన్ రామ్. సో ఈ మౌసిన్ రామ్లో హైయెస్ట్ వర్షపాతం పడితే దానికి సంబంధించి ఒక అసెర్షన్ రీజన్ క్వశ్చన్ అడగడం జరిగింది. వాల్కనోస్ అండ్ కంట్రీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. డ్యామ్స్ అండ్ స్టేట్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఎర్త్క్వేక్ జోన్స్ ఇండియా మీద మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. మాన్సూన్ మీద మళ్ళీ అసెర్షన్ రీజన్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రివర్స్ని నార్త్ టు సౌత్ వరకు అరేంజ్ చేయమని 4 రివర్స్ ఇచ్చి నార్త్ టు సౌత్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని మళ్ళీ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే తెలుగు గంగా ప్రాజెక్ట్ ఇది ఒకటి ఏపీ నుంచి వచ్చింది. మనకు తెలుగు గంగా ప్రాజెక్ట్ అని ఏ 2 నదులని కనెక్ట్ చేస్తుందని అడగడం జరిగింది మనకు తెలుగు గంగా ప్రాజెక్ట్కి సంబంధించి. అట్లాగే డూడుమా వాటర్ ఫాల్ ఈ 2 కూడా మనకి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ నుంచి రావడం జరిగింది. తెలుగు గంగా ప్రాజెక్ట్ డూడుమా వాటర్ ఫాల్. ఓకే నెక్స్ట్ సాయిల్ ఎరోషన్కి సంబంధించి ఎలాంటి మెజర్ తీసుకోవాలి. బాక్సైట్ మైన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మినరల్స్ వాటికి సంబంధించిన ఓర్స్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి కరెక్ట్ అన్నాడు. టైగర్ రిజర్వ్స్ అవి ఏ రాష్ట్రాలలో ఉన్నాయని అడగడం జరిగింది మ్యాచ్ ద ఫాలోయింగ్. అట్లాగే కాఫీ వాటికి సంబంధించిన వెరైటీస్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని చెప్పాడు. అగ్రికల్చర్ రెవల్యూషన్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్ ఆఫ్ ద వాట్ నార్త్ కోస్ట్ రైల్వే. సో ఈ నార్త్ కోస్ట్ రైల్వే ఏవైతుందో వాటికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఈ పైప్ లైన్ హెచ్బీజే పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ హెచ్బీజే పైప్ లైన్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఏదైతే మనకి హజీరా జగదీష్పూర్ హజీరా మనకి విజయపూర్ అండ్ వాట్ జగదీష్పూర్ అనే ఒక పైప్ లైన్ ఉంటుంది. సో ఈ పైప్ లైన్ గురించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో హెచ్బీజే పైప్ లైన్ దట్ వి కాల్ వాట్ హెచ్బీజే పైప్ లైన్ గురించి మనకి న్యాచురల్ గ్యాస్ని ట్రాన్స్పోర్ట్ చేసే పైప్ లైన్ అది హెచ్బీజే పైప్ లైన్. దాని గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో హెచ్బీజే పైప్ లైన్ దేనికి సంబంధించిందని. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి అర్బన్ పాపులేషన్ ఎంత అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా. సో ఇవి టోటల్గా మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ 2016 మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో దయచేసి గమనించండి అక్కడక్కడ అవి టెక్నికల్ ఫాల్ట్ వల్ల అంటే అవి స్పెల్లింగ్స్ ఎగిరిపోయినాయి. సో అక్కడక్కడ సో సారీ ఫర్ దాట్ వన్. సో అలా మనకి సో ఇలా మొత్తం 24 క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది. ఈసారి 26 క్వశ్చన్స్ అనేటివి వచ్చాయి దేనికి సంబంధించి. సో మనకి ఓవరాల్గా ఎస్ఐ మెయిన్స్కి సంబంధించి. అయితే ఇక్కడ చూస్తే మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే అన్ని క్వశ్చన్స్ అంటే మామూలుగా ఏమున్నాయి మనకి. సో అన్ని ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 26 క్వశ్చన్లు చూస్తే నీకు 20+ అనేది 20 క్వశ్చన్ల వరకు ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్సే ఉన్నాయి. నీకు ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి. ఈ డూడుమా వాటర్ ఫాల్స్ కూడా మళ్ళీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ క్వశ్చనే డైరెక్ట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇండియాకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఏది కరెక్ట్ అన్నాడు అంతే. దాంట్లో ఇండియాకి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. సో కాబట్టి ఇలా మీరు చూస్తే ఒక 3 క్వశ్చన్లు అవి. ఆ 3 క్వశ్చన్లు ఫిజికల్ జాగ్రఫీ. 3 క్వశ్చన్లు ఫిజికల్ జాగ్రఫీ అంటే ఏంటి. ఇక్కడ ఒక టైమ్స్ జోన్స్ గురించి క్వశ్చన్ ఒకటి. ఇక్కడ ఏంటిది ఎర్త్క్వేక్స్ గురించి కానీ ఒక క్వశ్చన్. వాల్కనోస్ గురించి ఒక క్వశ్చన్. ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. ఆ తర్వాత ఇక్కడ ఫిజికల్ లాంజిట్యూడ్స్ కానీ సో వీటికి సంబంధించి దాదాపు మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ నుంచి ఇండియన్ జాగ్రఫీ నుంచి ఉన్నాయి 20 వరకు క్వశ్చన్స్. కాబట్టి మీరు అర్థం చేసుకోండి దాన్ని. సో ఎందుకంటే మనకి సిలబస్లో లేని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దాన్ని మన ప్రెడిక్షన్ అనేది చాలా కష్టం. కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రకారం చూస్తే ఇలా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ జాగ్రఫీ ఫిలిమ్స్ 2018 ఫిలిమ్స్ కనుక చూస్తే మీరు వచ్చిన క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే శేషాచలం అనేది టైగర్ రిజర్వా బయోస్పియర్ రిజర్వా అడిగాడు. అట్లాగే మళ్ళీ వాల్కనోస్ కంట్రీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. మళ్ళీ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఏ ప్లానెట్స్ మధ్యన ఉంటుందని అడిగాడు. 4 రాక్స్ ఇచ్చి ఎగ్జాంపుల్ అడగడం జరిగింది వాటి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద. అట్లాగే మాన్సూన్ గురించి ఒక క్వశ్చన్. గోదావరి రివర్ గురించి ఒక క్వశ్చన్. సాయిల్స్ బ్లాక్ సాయిల్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. బురుగు బండ అనేది దేనికి ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో అని ఒక క్వశ్చన్ అడిగాడు. యూనియన్ టెరిటరీ విత్ మోర్ ఫారెస్ట్ ఏరియా ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ ఏదని. నేషనల్ పార్క్స్ స్టేట్ వైజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. మళ్ళీ నార్త్ టు సౌత్ ఫ్లో అవుతున్న రివర్స్ గురించి ఒక క్వశ్చన్. గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అంటే ఏంటిది అన్నాడు. భారతదేశంలో ఎస్టీ పాపులేషన్ ఎంత అని అడిగాడు. మధ్యప్రదేశ్లో బార్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు ఏమన్నాడు. భారతదేశంలో అర్బనైజ్డ్ స్టేట్ ఎక్కువ మొత్తంలో అర్బన్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏదని అడిగాడు. భారతదేశం యొక్క సెక్స్ రేషియో గురించి క్వశ్చన్ అడగడం జరిగింది మళ్ళీ. సో ఇవన్నీ కూడా 16 క్వశ్చన్స్ అనేటివి మనకి రావడం జరిగింది. అన్ని మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఏంటి ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్సే ఉన్నాయి అన్ని. నెక్స్ట్ 2018 మెయిన్స్.
2018 మెయిన్స్ కనుక చూస్తే మీరు టోటల్గా ఏమున్నాయి మళ్ళీ సేమ్ సాయిల్స్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఇండస్ట్రీస్ ఇచ్చేసి అది ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అని ఇచ్చాడు, డెసిడ్యూయస్ ఫారెస్ట్లో ఉండేటువంటి యానిమల్ ఏది అని అడిగాడు. డెసిడ్యూయస్ ఫారెస్ట్లు అంటే మీ అందరికీ తెలుసు ఆకురాల్చే అడవులు, ఆకురాల్చే అడవులలో ఎలాంటి జంతువులు ఉంటాయి, ఏ జంతువు ఉంటుందని అడగడం జరిగింది. మళ్ళీ ఫారెస్ట్ టైప్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఫారెస్ట్లో ఉండే లీవ్స్ వాటి యొక్క యూజెస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. క్రాప్ సీజన్స్ అడగడం జరిగింది, మనకి ఖరీఫ్ కానీ రబ్బీ కానీ జాజ్ సీజన్స్ ఉంటాయి కదా అవి. సో రైస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ అని ఏది అడిగాడు. పీర్ల్ కల్చర్ గురించి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఫిష్ వెరైటీస్, ఫిష్ కానీ వాటికి సంబంధించినటువంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ లాంగెస్ట్ నేషనల్ హైవే ఏదని ఇండియాలో, భారతదేశంలో ఉన్నటువంటి పోర్ట్ ఇచ్చి అది పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉందని, మళ్ళీ లిటరసీ రేట్ మీద భారతదేశంలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రాల లిటరసీ రేట్ మీద ఒక క్వశ్చన్, మళ్ళీ ట్రైబల్ పాపులేషన్ అత్యధికంగా ఉన్న స్టేట్ అనేది, మళ్ళీ ట్రైబల్ పాపులేషన్కి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ట్రైబల్ పాపులేషన్ అండ్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్, ఏ ట్రైబ్స్ ఏ రాష్ట్రంలో ఉంటారని, అట్లాగే లాంగ్వేజెస్ ఎంత నెంబర్ ఆఫ్ ద పర్సన్స్ మాట్లాడుతున్నారని, సో అది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రెయిన్ఫాల్, భారతదేశంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది ఏ ప్రాంతంలో వస్తుందని ఆ రెయిన్ఫాల్ అని అడిగాడు. భారతదేశంలో ఏ టైం పీరియడ్లో ఎక్కువ మొత్తంలో రెయిన్ఫాల్ వస్తుంది, టైం పీరియడ్ అడిగారు, మంత్స్ ఇచ్చేసి జూన్ టు సెప్టెంబర్, అక్టోబర్ టు నవంబర్, ఏ టైం పీరియడ్లో ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుందని. అట్లాగే భారతదేశంలో ఉన్న వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా చేసి అవి ఏ రాష్ట్రాలలో ఉన్నాయనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. మరి ఎక్కడ భారతదేశంలో ఏ ప్రాంతాలలో మోర్ ఇరిగేటెడ్ ఏరియా ఉంది, ఏ రాష్ట్రంలో మోర్ ఇరిగేటెడ్ ఏరియా ఉందని అడిగాడు. మినరల్స్ అండ్ ద స్టేట్స్ ఇచ్చేసి మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఇండియా యొక్క మళ్ళీ లిటరసీ రేట్ ఎంత అని అడగడం జరిగింది. ఇండియా యొక్క ఏంటిది మళ్ళీ లిటరసీ రేట్, ఇండియా యొక్క టోటల్ లిటరసీ రేట్ ఎంత ఉందని మళ్ళీ అడగడం జరిగింది. సో టోటల్గా ఎక్కువ మొత్తంలో మీరు అబ్జర్వ్ చేసిందేమో లిటరసీ రేట్ మీద మళ్ళీ ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ చాలాసార్లు పడింది మనకి. సో కాబట్టి లిటరసీ రేట్ మీద మళ్ళీ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది ఎక్కువ మొత్తంలో. ఓకే, నెక్స్ట్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే ఏంటిది, స్టీల్ ప్రొడక్షన్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, కోల్ రిజర్వ్స్ ఇండియాలో టోటల్గా ఎన్ని ఉన్నాయి, లాంజిట్యూడ్ అండ్ పోల్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు. గ్రీన్విచ్ మెరిడియన్ టైం క్యాలిక్యులేషన్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అట్లాగే ఎర్త్లో ఉన్నటువంటి లేయర్స్ ఇంటర్నల్ లేయర్స్ ఏమున్నాయని అడిగాడు. యాక్టివ్ వాల్కనోకి ఎగ్జాంపుల్ ఏందని అడిగాడు. సీస్మిక్ వేవ్స్, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మనకి. ఈ లాస్ట్కి వచ్చిన క్వశ్చన్స్ అన్ని చూస్తే మనకేంటి, ఇవన్నీ డిజాస్టర్స్ లేదా ఫిజికల్ జాగ్రఫీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్కి ఉన్నాయని ఏంటి. సో 25 నుంచి ఇవన్నీ చూస్తే ఏంటిది మనకి డిజాస్టర్కి సంబంధించి ఎర్త్క్వేక్స్ కానీ, వాల్కనోస్ కానీ, సీస్మిక్ వేవ్స్ కానీ, ఈ ఫిజికల్ జాగ్రఫీ లాంజిట్యూడ్స్ లాటిట్యూడ్ కానీ, జిఎంటీ అండ్ టైమ్ జోన్స్ టైం క్యాలిక్యులేషన్ కానీ, సో అవి ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించినవి. మీరు చూస్తే ఇక మిగతావన్నీ కూడా ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్సే కనిపిస్తుంది మీకు, ఎక్కడ కూడా వేరే లేవు. ఇవి న్యాచురల్ డిజాస్టర్స్. ఇలా మనకి 29 క్వశ్చన్స్ అనేటివి కనిపించడం జరిగింది మనకి. సో 2018 మెయిన్స్లో. ఓకేనా, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మేము డిస్ప్లే చేస్తాను. మీరు చాలామంది అన్ని క్వశ్చన్స్ వచ్చాయా రాలేదని డౌట్ వస్తాయి చాలామంది, అందుకోసమే నేను ఇక్కడ క్లియర్గా మీకు క్వశ్చన్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది, దేనిపైన క్వశ్చన్ అడిగాడు అని. సో కాబట్టి మీకు ఇప్పటికైనా క్లారిటీ రావాలి. సో కాబట్టి నువ్వు ప్రిపరేషన్ విధానంలో నువ్వు చేయాల్సిన ముఖ్యాంశాలు ఏంటి, మీ క్వశ్చన్లు చూసిన తర్వాత అర్థమైంది ఏంటిది అంటే నీకు కనీసం ఒక క్లారిటీ అనేది రావాలమ్మా. ఏంటిది, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద కంప్లీట్ చేసుకోవాలి, ఈ సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇవి కంప్లీట్ చేసుకోవాలి, థర్డ్ ప్రిఫరెన్స్ నీకు టైం ఉంటే అప్పుడు నువ్వు పోవాల్సింది ఎక్కడికి, ఏపీ జాగ్రఫీకి పోవాలి. నీకు ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఉండాలి, నీ స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలి కదా. అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తా అంటే మార్కులు సాధించలేవు. కాబట్టి ఇండియన్ జాగ్రఫీకి నీకు 98% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇండియన్ జాగ్రఫీ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇండియన్ జాగ్రఫీని పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా చదివిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇండియన్ జాగ్రఫీ ఫుల్గా చదువుతున్నావు అంటే అలా ఏపీ జాగ్రఫీ కూడా ఎంతో కొంత కవర్ అవుతుంది కదా. ఇప్పుడు మినరల్స్ చాప్టర్ చదివాం అనుకో, ఆ మినరల్స్లో ఏపీ మినరల్స్ కూడా కవర్ అవుతాయి ఆటోమేటిక్గా, నీకు నువ్వు ఇండైరెక్ట్గానే నీకు కవర్ అయిపోతాయి. సో కానీ మీరు ఈ ఫిజికల్ జాగ్రఫీ కానీ లేదంటే మన మామూలుగా అయితే ఫిజికల్ జాగ్రఫీ అంటాం, సిలబస్ ప్రకారం మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా న్యాచురల్ డిజాస్టర్స్ అని మనకు మెన్షన్ చేస్తున్నారు ఏపీపీఎస్సీ సిలబస్లో కానీ ఈ పోలీస్ సిలబస్లో. అయితే దాంట్లో మీరు చూడాల్సింది ఏంటిది, సో ఎర్త్క్వేక్స్ కానీ సునామీస్ కానీ ఇంతకుముందు మనం డిస్ప్లే చేసినట్టు వీటిని మీరు చదవాల్సి ఉంటుంది కంపల్సరీగా. వీటిని కాన్సన్ట్రేట్ చేయాల్సి, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ, వల్కనోస్ కానీ, సైక్లోన్స్ కానీ, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ కానీ, సోలార్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది. వీటిని మీరు బాగా జాగ్రత్తగా చదువుకోవాల్సింది, ఎందుకంటే డిజాస్టర్కి సంబంధించి. అట్లాగే ఏపీ జాగ్రఫీని కూడా మీరు సూపర్ఫిషియల్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది సిలబస్ మీద మీకు మనకున్నటువంటి క్లారిటీ. అంటే సో సిలబస్లో లేని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దానివల్ల చాలా కాంట్రవర్సీ ఏర్పడ్డది. అసలు ఆ క్వశ్చన్స్ ఉన్నాయా లేవా ఎగ్జామినేషన్లో, చదవాలా చదవకూడదా, ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి అరైజ్ అవుతున్నాయి చాలామందికి. ఓకేనా, సో కాబట్టి మీరు జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది సిలబస్ని ఇవన్నీ కూడా. ఓకే,
సో మీరు కనుక ఎవరైనా సో యాజ్గా సిలబస్ అనేది మీరు సిలబస్ ప్రకారం మీరు ఏమైనా ప్రిపరేషన్ చేయాలనుకుంటుంటే చందన్ లాజిక్స్లో మనకు జాగ్రఫీ కోర్స్ అనేది 777 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. మీరు కావాలంటే ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. 4 months వ్యాలిడిటీ 777 రూపీస్ తోటి. మీకు ఓవరాల్గా ఏదైతే ఇప్పుడు మనం సిలబస్ డిస్ప్లే చేశామో న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఇండియన్ జాగ్రఫీ కానీ దాంతోపాటు సో ఏపీ జాగ్రఫీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. టోటల్గా మీకు అనేది 777 రూపీస్కి అనేది 4 months వ్యాలిడిటీ తోటి చందన్ లాజిక్స్లో కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. మీకు కనుక నచ్చితే మీరు డెమోస్ విని ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్. ఎట్టి పరిస్థితులలో టైం అనేది వేస్ట్ చేసుకోకండి. నెంబర్ 1 పాయింట్ టైం వేస్ట్ చేసుకోకండి. నెంబర్ 2 ఎట్టి పరిస్థితుల్లో కరోనా వల్ల బారిన పడకండి. ఎందుకంటే మీరు ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన కెపాసిటీ అనేది తగ్గిపోతే ఒకవేళ కరోనా ఇంపాక్ట్ అవుతాయి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరోనా నుంచి మిమ్మల్ని కాపాడుకోండి అండ్ ఎదుటి వారిని కూడా కాపాడండి. దయచేసి అది మాత్రం చేయొద్దు. ఎందుకంటే మీరు ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ పాండమిక్కి దూరంగా ఉండాలని మీ అందరికీ కూడా రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.